Right, welcome to Sri Junior College video classes. నిన్నటి పార్ట్ 2 క్లాస్లో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి డిస్కస్ చేసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ టైప్స్ ఏంటి, వాటి ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, వాటి వేవ్ లెంత్ ఎలా ఉంది, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూసాం. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ దానికి సంబంధించిన టాపిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం, జస్ట్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో మీకు స్పెక్ట్రమ్ అంటే ఏంటో తెలిస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈజీగా తెలిసిపోతుంది. స్పెక్ట్రమ్ అంటే ఏంటి, అరేంజ్మెంట్ ఆఫ్ కలర్స్, అంటే అన్ని కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్బోని మనం స్పెక్ట్రమ్ ఆఫ్ ద నేచర్ అంటూ ఉంటాం, ఎందుకంటే అది న్యాచురల్గా వస్తుంది కాబట్టి. వర్షం పడినప్పుడు మీరు గమనిస్తే ఆకాశంలో రెయిన్బో ఉంటుంది, రైట్. ఆ రెయిన్బోలో కలర్స్ అన్నీ అరేంజ్ చేయబడి ఉంటాయి, కరెక్ట్. దాన్ని విబ్జార్ అంటాం కదా, విబ్జార్, వి ఫర్ వైలెట్, ఐ ఫర్ ఇండిగో, ఎవ్రీబడి నో దట్, కరెక్ట్. విబ్జార్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఎందుకు ఇలాగే రాసాం మనం, VIBGYOR అని ఎందుకు రాసాం, ఎందుకు BIV లేదంటే GYOతో స్టార్ట్ చేయలేదు అంటే, ఇవన్నీ వాటి వేవ్ లెంత్స్ బేస్ చేసుకొని అరేంజ్ చేసిన కలర్స్. వేవ్ లెంత్ మనం నిన్న రాసాం, రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఓకే, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, యూవీ రేస్, అలా వరుసగా రాసాం. ఎందుకు, అవన్నీ ఎయిదర్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా వేవ్ లెంత్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసినవి మాత్రమే. అలా అరేంజ్ చేస్తే ఆ స్పెక్ట్రమ్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఓకే, సో ఎలా డిఫైన్ చేయొచ్చు దీన్ని, ద అరేంజ్మెంట్ ఆఫ్ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని అరేంజ్ చేస్తాం. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా అరేంజ్ చేస్తున్నాం, బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ, అదర్వైజ్ వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. మనకు తెలుసు న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అంటే ఏంటి, న్యూ ఎక్కడ ఉంది, న్యూమరేటర్లో, లాంబ్డా డినామినేటర్లో. రెండింటికి రిలేషన్ ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే లాంబ్డా తక్కువ ఉన్నట్టు, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటే లాంబ్డా ఎక్కువ ఉన్నట్లు. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ increasing values of frequency. దీన్ని ఎలా రాయొచ్చు, decreasing values of వేవ్ లెంత్. లాంబ్డా అంటే వేవ్ లెంత్, రెండు ఒకటే. నువ్వు డిక్రీజింగ్ ఆర్డర్లో వేవ్ లెంత్ డిక్రీజింగ్ ఆర్డర్లో రాసిన, ఫ్రీక్వెన్సీని ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసిన, రెండు సేమ్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ increasing order is known as electromagnetic spectrum. సో ఇది ఒక స్పెక్ట్రమ్. వైలెట్ టు ఇండిగో, ఇండిగో టు బ్లూ, బ్లూ టు గ్రీన్, గ్రీన్ టు ఎల్లో, ఎల్లో టు ఆరెంజ్, ఆరెంజ్ టు రెడ్. ఏమవుతుంది, వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ ఇంక్రీజింగ్, ఫ్రీక్వెన్సీ ఆపోజిట్, డిక్రీజింగ్. ఓకే, వేవ్ లెంత్ ఇంక్రీజింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ డిక్రీజింగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మళ్ళీ మనం టాపిక్లోకి వస్తే, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ బేస్ చేసుకొని మనం ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, టూ థియరీస్ డిస్కస్ చేసాం. ఒకటి హైగన్స్ థియరీ ద్వారా మనం ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. ఇంటర్ఫరెన్స్ ఒకటి, డైఫ్రాక్షన్ ఒకటి.
అలాగే న్యూటన్స్, అకార్డింగ్ టు న్యూటన్ ఏంటి, రిఫ్రాక్షన్ అండ్ ఒకటి రిఫ్రాక్షన్ ఇంకోటి రిఫ్లెక్షన్, ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ఇంటర్ఫరెన్స్ ఒకటి. సో బేస్డ్ ఆన్ ఈఎంఆర్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ వీటి రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ థియరీ, దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ థియరీ ఈజ్ not able to explain two things. One is black body radiation, another one is photoelectric effect. ఈ రెండింటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే, ఇంటర్ఫరెన్స్ని డైఫ్రాక్షన్ని కూడా చేయొచ్చు, కానీ ఈ రెండింటిని బ్లాక్ బాడీ రేడియేషన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో ఎందుకు చేయలేము అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ థియరీ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే లైట్ కంటిన్యూస్గా వస్తుంది అని తెలుసుకున్నాం. సో ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వీటిని దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్లాక్ బాడీ రేడియేషన్. Black body radiation means what? Radiation emits from a black body is called black body radiation. Very simple definition, correct? Radiation emitted by black body. So black body radiation means what? Radiation emitted by black body is known as black body radiation. Radiation emitted by black body is known as black body radiation. Now black body means what? Black body ante enti, right? So all the bodies are not black bodies. Okay, black body అనేది ఏంటంటే దాని మీద పడిన లైట్ని మొత్తం ఎనీథింగ్, ఎనీ రేడియేషన్, నాట్ ఓన్లీ లైట్ రేడియేషన్, ఎనీథింగ్ ఇట్ అబ్జార్బ్స్ completely, right? Again it can emit completely. So that is an ideal body, correct? So the ideal body, an ideal body which absorb and emit complete radiation, perfectly it can absorb, perfectly it can emit, then that body is known as black body. So black body means what? An ideal body which is perfect absorber and emitter, both perfect absorber and emitter. An ideal body which is perfect absorber and emitter of radiation is known as black body. That's it. So a perfectly absorber, perfectly emitter is nothing but black body. ఇక్కడ మనం రాసేటప్పుడు ఐడియల్ బాడీ అని రాసాం, ఎందుకంటే అన్ని ఆబ్జెక్ట్స్ అలా పనిచేయవు కాబట్టి బ్లాక్ బాడీ. ఇంకో విషయం ఏంటంటే 100% బ్లాక్ బాడీ ఈజ్ నాట్ ప్రెజెంట్, ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. 100% బ్లాక్ బాడీ డస్ నాట్ ఎగ్జిస్ట్. 100% బ్లాక్ బాడీ డస్ నాట్ ఎగ్జిస్ట్, అలాంటిది ఎక్కడా లేదు. జస్ట్ ఊహించుకోవడమే మనం, హైపోథెటికల్. బట్ more than 90%, 95% it can absorb and it can emit also. That type of black body has prepared manually, దాన్ని ప్రిపేర్ చేశారు, అది కూడా నేచర్లో దొరకలేదు. దట్ ఈజ్ one halo sphere which blackened inside of it with
ఏ స్మాల్ హోల్ విత్ ఏ స్మాల్ హోల్. ఓకే, ఇది ఇప్పుడు నేనైతే చెప్పానో హాలో స్పియర్ అంటే ఒక సర్క్యులర్ స్పియర్ ఉండాలి, ఒక సర్క్యులర్ స్పియర్ ఉండాలి, ఇది ఒక సర్క్యులర్ స్పియర్. అండ్ విచ్ బ్లాక్ అండ్ ఇన్సైడ్, దీని ఇన్సైడ్ మొత్తం బ్లాక్ కలర్తో ఇలా ఉండాలి, మొత్తం ఇన్సైడ్ మొత్తం బ్లాక్ కలర్ ఉండాలి. అండ్ ఇట్ షుడ్ కంటైన్ వన్ స్మాల్ హోల్, దీనికి ఒక హోల్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. ఇలా ఉంటే ఇది బ్లాక్ బాడీ, పర్ఫెక్ట్ బ్లాక్ బాడీగా పనిచేస్తుంది. నాట్ 100% బట్ నియర్లీ 100% ఇట్ కెన్ అబ్జార్బ్ అండ్ ఇట్ కెన్ ఎమిట్. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ బ్లాక్ బాడీ. అయితే మన నార్మల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బ్లాక్ బాడీ తీసుకుంటే ఏమవుతుంది, టెంపరేచర్తో రిలేషన్. ఓకే, ఒక ఐరన్ పీస్ తీసుకున్నాను నేను, ఒక ఐరన్ పీస్ తీసుకున్నాను, ఐరన్. ఓకే, దీన్ని హీట్ చేసాం, కాసేపటికి ఏమవుతుంది, అది ఐరన్ని హీట్ చేస్తే ఇక్కడ ఏముంటుంది, ఫస్ట్ డల్ రెడ్తో స్టార్ట్ అవుతుంది కలర్, డల్ రెడ్ కదా, కాసేపు హీట్ చేస్తే. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఐరనే ఏమవుతుంది, బ్రైట్ రెడ్, రెడ్ కలర్, డల్ రెడ్ కలర్ ఏమవుతుంది, బ్రైట్ రెడ్ కలర్ అవుతుంది. ఎందుకు, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు చాలామంది గమనించే ఉంటారు, ఒక ఐరన్ పీస్ని వేడి చేసినప్పుడు స్టార్టింగ్లో డల్ రెడ్ కలర్ వస్తుంది, తర్వాత బ్రైట్ రెడ్ వస్తుంది, ఎందుకంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం కాబట్టి. దాని తర్వాత ఇంకా హీట్ చేసాం, బ్రైట్ రెడ్ తర్వాత ఇంకా హీట్ చేసాం, అప్పుడు ఏమొస్తుంది, ఆరెంజ్ కలర్ కనబడుతుంది మీకు, ఆరెంజ్. ఇంకా హీట్ చేసాం, ఏం కనబడుతుంది, ఎల్లో లాగా కనబడుతుంది, ఎల్లో కలర్. ఇంకా హీట్ చేసాం, వైట్ లాగా కనబడుతుంది, వైట్ కలర్. అంటే దాని మీద ఒక చిన్న బూడిద లాంటి ఒక సబ్స్టెన్స్ వచ్చినట్టు మొత్తం వైట్ కలర్ లాగా కనబడుతుంది, అంటే ఇంకా ఇంకా హీట్ పెంచామన్నమాట. తర్వాత ఇంకా హీట్ చేస్తే బ్లూ కలర్ వస్తుంది, బ్లూ కలర్. ఓకే, ఫస్ట్ డల్ రెడ్, నెక్స్ట్ బ్రైట్ రెడ్, తర్వాత ఆరెంజ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, తర్వాత వైట్ కలర్, తర్వాత బ్లూ కలర్. ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ డల్ రెడ్ ఉంది, ఇక్కడ వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ ఈజ్ హై, వేవ్ లెంత్ ఈజ్ హై. హియర్ బ్లూ అంటే వేవ్ లెంత్ ఈజ్ లో, వేవ్ లెంత్ ఈజ్ లో. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతూ ఉంది. ఇంకోటి మనం మాట్లాడుకుంటే ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇంటెన్సిటీ అంటే సింపుల్గా మనం బ్రైట్నెస్ అనుకోవచ్చు. బ్రైట్నెస్, మనం ఎప్పుడైనా టీవీ చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీకటి గదిలో టీవీ చూస్తున్నాం అనుకోండి, టీవీలో వచ్చే కలర్స్ అన్నీ మనకు బ్రైట్గా కనిపించవు, కొన్ని మాత్రమే కనపడతాయి. బాగా బ్రైట్గా కనిపించిన కలర్కి ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు, కొంచెం తక్కువగా చీకట్లో కలిసిపోయేటట్టు ఉంటే దానికి ఇంటెన్సిటీ తక్కువ ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు వేవ్ లెంత్ ఎక్కువ ఉంది ఇక్కడ, వాట్ అబౌట్ ఇంటెన్సిటీ, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇక్కడ వేవ్ లెంత్ తక్కువ ఉంది, ఇంటెన్సిటీ ఏమైంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా? సో వెన్ కంపేర్ విత్ రెడ్ అండ్ బ్లూ, రెడ్ కలర్ ఈజ్ హ్యావింగ్ సమ్ వాట్ మోర్ బ్రైట్నెస్ కదా. సో ఏమవుతుంది ఇక్కడ, బ్రైట్నెస్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్. ఎప్పుడు వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంది, వేవ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంది, ఇంటెన్సిటీ ఈజ్ లెస్. ఒకసారి మొత్తం అబ్జర్వ్ చేయండి పాయింట్ వైజ్. ఫస్ట్ మనం ఐరన్ని తీసుకొని హీట్ చేస్తున్నాం, అది డిఫరెంట్ కలర్స్ ఇస్తుంది. డల్ రెడ్ నుంచి బ్రైట్ రెడ్, బ్రైట్ రెడ్ నుంచి ఆరెంజ్, ఆరెంజ్ నుంచి ఎల్లో, ఎల్లో నుంచి వైట్, వైట్ నుంచి బ్లూ. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పాం, కరెక్ట్, వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. ఇంటెన్సిటీ గురించి మాట్లాడేటప్పుడు ఇంటెన్సిటీ వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది. అంటే యాజ్ ద వేవ్ లెంత్ డిక్రీజెస్ ఇంటెన్సిటీ ఆల్సో డిక్రీజెస్. యాజ్ ద వేవ్ లెంత్ ఈజ్ మోర్, ఇంటెన్సిటీ ఆల్సో మోర్. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఇంటెన్సిటీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఇంటెన్సిటీ కూడా తక్కువ. ఇది నార్మల్ ఆబ్జెక్ట్. సో ఇది నార్మల్ ఆబ్జెక్ట్. దీన్ని సేమ్ ఎక్స్పెరిమెంట్ని బ్లాక్ బాడీతో చేశారు.
బ్లాక్ బాడీ తీసుకొని చేసినప్పుడు ఒక గ్రాఫ్ ఇలా వచ్చింది. వై యాక్సిస్ మీద మనం ఇంటెన్సిటీ తీసుకున్నాం, ఇంటెన్సిటీ. ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ మీద వేవ్ లెంత్. డిఫరెంట్ టెంపరేచర్స్ యూజ్ చేసాం. ఒకసారి T1 తీసుకున్నాం, ఒకసారి T2 తీసుకున్నాం. ఇక్కడ ఇంటెన్సిటీ ఇలా పెరుగుతూ ఉంది. ఇంటెన్సిటీ ఫ్రమ్ హియర్ టు హియర్, 0, 100, 1000, 1500, 2000 ఇలా పెరుగుతూ ఉంది. వేవ్ లెంత్ ఇక్కడ 0 నుంచి 1000 నానోమీటర్, 2000 నానోమీటర్, రైట్. హియర్ క్యాండిలాస్ CD 3000 నానోమీటర్, 4000 నానోమీటర్, అలా లెఫ్ట్ నుంచి రైట్కి వేవ్ లెంత్ పెరుగుతూ ఉంది. సో గ్రాఫ్ ఎలా వచ్చిందంటే వేవ్ లెంత్కి ఇంటెన్సిటీ. ఏం గ్రాఫ్ ఇది? వేవ్ లెంత్ వర్సెస్ ఇంటెన్సిటీ ఆఫ్ బ్లాక్ బాడీ. నార్మల్ బాడీకి మనం ఏం అబ్జర్వ్ చేసామో ఇంత ముందే చెప్పాను నేను. నార్మల్ బాడీకి ఏం చేసామంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే ఇంటెన్సిటీ కూడా ఎక్కువగా ఉంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే ఇంటెన్సిటీ కూడా తక్కువగా ఉంది. రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇక్కడ బ్లాక్ బాడీని చూసినప్పుడు రిజల్ట్ డిఫరెంట్గా ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయింది ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంది. ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ T1 టెంపరేచర్ తీసుకున్నప్పుడు గ్రాఫ్ ఇలా వచ్చింది. దిస్ ఈజ్ వన్ గ్రాఫ్ అట్ T1 టెంపరేచర్. ఓకే, ఇంకో గ్రాఫ్ టెంపరేచర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. టెంపరేచర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలా వచ్చింది. ఇది అట్ టెంపరేచర్ T2, T1 దగ్గర ఇలా, T2 దగ్గర ఇలా వచ్చింది గ్రాఫ్. సో దీన్ని బట్టి, గ్రాఫ్ని బట్టి మనం చెప్పొచ్చు వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతూ ఉంటే 4000 to 3000, 3000 to 2000 వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంటే ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అట్ సర్టైన్ పాయింట్ ఆఫ్ వేవ్ లెంత్ అగైన్ ఇంటెన్సిటీ డిక్రీజెస్. దట్ ఈస్ ద పాయింట్ యూ షుడ్ అబ్జర్వ్. ఇక్కడైనా రెండిట్లో అదే ఉంది చూడండి. వేవ్ లెంత్ డిక్రీజ్ అవుతుంటే వేవ్ లెంత్ ఇలా డిక్రీజ్ అవుతుంది, బట్ ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అట్ సర్టైన్ పాయింట్, ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటెన్సిటీ వేవ్ లెంత్ తగ్గినా డిక్రీజ్ అవుతుంది. అది స్పెషాలిటీ ఆఫ్ బ్లాక్ బాడీ. ఓకే, దిస్ ఈస్ ద గ్రాఫ్ కేమ్ ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, మామూలు నార్మల్ బాడీ అయితే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అయితే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటే ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. కానీ బ్లాక్ బాడీలో ఏమవుతుంది? వేవ్ లెంత్ తగ్గే కొద్దీ ఇంటెన్సిటీ ఫస్ట్ రెగ్యులర్గా ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ని రీచ్ అయ్యి తర్వాత డౌన్ అవుతూ ఉంది, తగ్గుతూ ఉంది. ఓకే, దట్స్ అబౌట్ బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ద గ్రాఫ్ బిట్వీన్ ఇంటెన్సిటీ వర్సెస్ వేవ్ లెంత్. రైట్. సో దీని తర్వాత బ్లాక్ బాడీ రేడియేషన్ అయిపోయిన తర్వాత ప్లాంక్స్ అనే ఒక సైంటిస్ట్ వచ్చారు. ఆయన ఇదే రేడియేషన్ గురించి మాట్లాడారు. ఇంతవరకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి మనకి ఏం తెలిసింది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వరకు మనకు తెలిసిందేంటి? ఏదైనా రేడియేషన్ పార్టికల్ నేచర్లో ఉంటుంది అండ్ వేవ్ నేచర్లో కూడా ఉంటుంది అని తెలిసింది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో ఏం తెలిసింది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో రేడియేషన్ కంటిన్యూయస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైట్ తీసుకుంటే ఈ లైట్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టార్గెట్, ఇలా వచ్చేస్తుంది, లేదంటే ఇలా వస్తుంది. పార్టికల్ నేచర్లో అయితే డైరెక్ట్గా ఇలా వస్తుంది. పార్టికల్ నేచర్ చిన్న చిన్న పార్టికల్స్, రైట్. కంటిన్యూస్, మొత్తానికి కంటిన్యూస్గా ఉంది, ఎక్కడ డిస్కంటిన్యూస్ లేదు అని ఇంతవరకు తెలిసింది. సో ప్లాంక్స్ ఏమన్నారంటే, మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక సైంటిస్ట్ వచ్చి రేడియేషన్ ఈజ్ నాట్ కంటిన్యూయస్, ఇట్ ఈజ్ discontinuous. So the next theory, Planck's quantum theory. Planck's quantum theory. క్వాంటమ్ అంటే ఏంటో చెప్తాను. సో మ్యాక్స్ ప్లాంక్ అనే ఒక సైంటిస్ట్ క్వాంటమ్ థియరీని ప్రపోజ్ చేశారు. సో ఆ థియరీ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీగా ఫేమస్, రైట్. So first postulate of Planck's is what? He said that the radiation energy is not
continuous, is not continuous, but it is discontinuous in the form of energy packets. ఇది ఇంపార్టెంట్, ఎనర్జీ ప్యాకెట్స్. ఇంతకుముందు మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వరకు ఎనర్జీ కంటిన్యూస్గా, లైట్ రేడియేషన్ కానీ ఎనీ రేడియేషన్ కానీ కంటిన్యూస్గా వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ప్లాంక్ ఏమన్నాడంటే అలా కంటిన్యూగా రాదు, అది ఎనర్జీ ప్యాకెట్ లాగా వస్తుంది. ఇది ఒక ఎనర్జీ ప్యాకెట్, మళ్ళీ ఇదొక ఎనర్జీ ప్యాకెట్, ఇదో ఎనర్జీ ప్యాకెట్, ఇదో ఎనర్జీ ప్యాకెట్. ఓకే, ఆ ఎనర్జీ ప్యాకెట్స్ అన్నిటినీ ఆయన క్వాంటా అన్నారు. ఎనర్జీ ప్యాకెట్స్ని క్వాంటమ్ అంటే ఏంటి? క్వాంటా అనేది ప్లూరల్, క్వాంటమ్ అంటే సింగులర్. క్వాంటా అంటే ఎనర్జీ ప్యాకెట్స్, క్వాంటమ్ అంటే ఎనర్జీ ప్యాకెట్ ఒకటే. ఓకే, so we said that the radiation energy is not continuous but it is discontinuous in the form of energy packets which are known as quanta. దీన్నే మనం లైట్ రేడియేషన్ అనుకోండి. ఇన్ ద కేస్ ఆఫ్ లైట్, it is known as photon. అంటే వర్డ్ చేంజ్ చేస్తున్నాం అంతే. అన్ని రేడియేషన్స్కి క్వాంటమ్ అంటాం, ఒక లైట్ రేడియేషన్కి మాత్రం ఒక కొత్త న్యూ వర్డ్ యూజ్ చేస్తున్నామంట, ఫోటాన్ అని. ఇన్ ద కేస్ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ known as photon. In the case of light it is known as photon. ఫోటాన్ అన్న ఒక ఎనర్జీ ప్యాకెటే, క్వాంటమ్ అన్న ఒక ఎనర్జీ ప్యాకెటే. అందుకని ఈ థియరీని ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అంటారు. ఎనర్జీ ప్యాకెట్ల లాగా వస్తూ ఉంది. ఓకే, అండ్ వన్ మోర్ పాచులేట్ ఈ సెడ్ దట్ ఈచ్ ఎనర్జీ ప్యాకెట్ associated with some energy, some definite amount of energy. ప్రతి ఎనర్జీ ప్యాకెట్కి ఒక డెఫినెట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ అని ప్లాంక్స్ ప్రపోజ్ చేశారు. E ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక ఎనర్జీ ప్యాకెట్ అంటే ఒక హెచ్ న్యూ. హెచ్ అంటే ఏంటి? ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ప్లాంక్స్ ఏమన్నారంటే ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఎనర్జీ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. So when we remove that proportional, we are getting one constant. This constant in the Planck's quantum theory, that is why H is known as Planck's constant. Very very important. Planck's constant. Nu ante frequency. We discussed that in the before video only. Okay, Planck's constant has one value 6.63 into 10 power minus 27 erg second, or in the SI units 6.63 into 10 power minus 34 joule second, or 3.99 into 10 power minus 19 kilojoule second mole inverse. Okay, జౌల్ని కిలో జౌల్ చేస్తే ఏమవుతుంది? 6.63 into 10 power minus 34 into joule means 10 power minus 3 kg అంటే 10 power 37 అవుతుంది. 10 power minus 37 దాన్ని మోల్స్లోకి కన్వర్ట్ చేయాలి, జౌల్ సెకండ్. దెన్ వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ అగైన్ 6.023 into 10 power minus 10 power 23. 10 power 23, this is the Avogadro number, 1 mole means. So multiply this, 3.99 will come, 10 power minus 34 and 23, 37 minus 23, how much we got? 14. Yeah, 14 kilojoule
second mole inverse. Just I converted here. Joule ante 10 power minus 3 kg. Mole ante this one 6.023 into 10 power 23. So finally we got 3.99 into 10 power minus 14 kilojoule second mole inverse. ఈ values problems లో చాలా important. You have to memorize them. ఓకే, ఎప్పుడైనా చెప్పాలి ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే చెప్పేసేయాలి. సో ప్లాంక్స్ కాన్స్టెంట్. One more point, one more postulate he told that each energy packet associated with some definite amount of energy. So energy absorbed or emitted is equal to integral multiples of h nu. Integral multiples of h nu అంటే ఏంటి? E is equal to h nu అంటే 1 h nu లేదంటే 2 h nu లేదంటే 3 h nu and so on, 100 h nu you can say and so on. అలా ఉంటుంది. కానీ 1.5 h nu, 3.9 h nu, 4.6 h nu ఇలా ఉండదు అనేది నెక్స్ట్ పాస్టులేట్. ఎనర్జీ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h nu. ఉంటే 1 h nu, 2 h nu, 3 h nu, 100 h nu అలా ఉంటుంది. అంతేగాని 1.5, 3.9, 4.6, 7.8 అలా ఉండదు. ఇవి పాస్టులేట్స్ ఆఫ్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ప్లాంక్స్ థియరీని E ఈజ్ ఈక్వల్ టు nh nu. E ఈజ్ ఈక్వల్ టు nh nu. n అంటే ఏంటి? ఇక్కడ ఇంటిజర్స్ లైక్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇవి రెండు బాగా గుర్తుంచుకోవాలి. ఒకసారి క్వశ్చన్ ఇలా అడిగారు, ఎనర్జీ ప్యాకెట్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్, energy packet of light is known as, they gave that quanta, quantum, photon, none of the above. So energy packet of the light అంటే photon అనే రాయాలి, కానీ మనం క్వాంటమ్ అని రాయకూడదు. క్వాంటమ్ అనేది మిగిలిన రేడియేషన్స్కి we can use that word. Okay, that's about Planck's quantum theory. The next topic is photoelectric effect. Important topic. Next one, photoelectric effect. Photoelectric effect అంటే మనం ఒక మెటల్ సర్ఫేస్ తీసుకుంటాం, ఆ మెటల్ సర్ఫేస్ మీదకి సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని పంపిస్తాం. దీనికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇది ఎవాక్యుయేటెడ్ ట్యూబ్, రైట్? దిస్ ఈజ్ evacuated tube. Evacuated means what? Empty tube. Evacuated tube ఏమన్నా లోపల గ్యాస్ ఉంటే మొత్తం తీసేస్తాం, అది evacuated tube. ఓకే, దీనికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక మెటల్ ప్లేట్ పెడతాం. లెఫ్ట్ సైడ్లో ఒక మెటల్ ప్లేట్. ఓకే, మెటల్ ప్లేట్. రైట్ సైడ్లో కూడా ఒక మెటల్ ప్లేట్, ఇక్కడ కూడా రైట్ సైడ్లో ఒక మెటల్ ప్లేట్. ఇవి రెండు ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ ఉంటుంది, ఎయిదర్ కరెంట్ పాస్ అయిందా లేదా అని తెలియడానికి. ఇక్కడ బ్యాటరీ 0 volts తీసుకుంటాం, మీన్స్ వాట్? ఆ బ్యాటరీలో కరెంట్ ఉండదు. ఓకే, 0 volts తీసుకుంటాం. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ తర్వాత ఇందులో కరెంట్ పాస్ అవుతుంది, ఈ గ్యాల్వనోమీటర్ రొటేట్ అవుతుంది. ఎలా అనేది పాయింట్. సో ఇక్కడ లైట్ సోర్స్ ఒకటి తీసుకుంటాం, సోర్స్ ఆఫ్ ద లైట్. ఒక బల్బ్ ఉంటుంది అనుకోండి, ఇక్కడ ఈ బల్బ్ నుంచి ఈ బల్బ్ నుంచి లైట్ ఇలా వచ్చి ఇలా ఈ మెటల్ ప్లేట్ మీద పడుతుంది. సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఓకే, నాట్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ సూటబుల్ ఫర్ దిస్ మెటల్ ప్లేట్. ఇక్కడ ఏదైనా ఒక మెటల్ తీసుకోవచ్చు. ఓకే, దాని మీద పడింది అనుకోండి, అది ఏం చేస్తుంది? దీని నుంచి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని. ఓకే, ఇది క్యాథోడ్, మెటల్ ప్లేట్ని క్యాథోడ్ అనుకోండి. ఇక్కడ ఆపోజిట్లో ఉన్నది యానోడ్, విచ్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్, హియర్ విచ్ ఈజ్ హ్యావింగ్ నెగటివ్ ఛార్జ్. ఇవి మనం ముందు క్లాస్లో డిస్కస్ చేసాం.
ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ ఎలక్ట్రాన్స్ ఇలా ఇలా యానోడ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ మూమెంట్ ఇస్తాయి. అంటే ఏంటి, కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఎలా పాస్ అవుతుంది, మనం సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని మెటల్ సర్ఫేస్ మీద పడేటట్టు చేసాం అంతే. దాని నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతున్నాయి. ఈ టోటల్ ఎక్స్పెరిమెంట్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. మనం ఏం రాయొచ్చు, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏం రాయొచ్చు, ద ఫినామినన్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ద ఫినామినన్ ఆఫ్ ఏమవుతుంది అక్కడ ఎక్స్పెరిమెంట్లో అయ్యేది ఏముంది, అక్కడ ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ద ఫినామినన్ ఆఫ్ ఎజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్, ejection of electrons from a metal surface, ఎలా అలా ఎజెక్ట్ అవడానికి మనం ఏం చేసాం, దాని మీద ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీని పంపించాం కదా. ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ బై యూజింగ్ a suitable frequency of light, the phenomenon of ejection of electrons from a metal surface by using a suitable frequency of light is known as photoelectric effect. అంటే ఒక సూటబుల్ ఫ్రీక్వెన్సీని మెటల్ సర్ఫేస్ మీదకి పంపించి అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేసేలాగా చేస్తే ఆ ఫినామినన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఎజెక్టింగ్ ఇన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, దోస్ ఆర్ నేమ్డ్ యాజ్ ద ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్. ఏవైతే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయ్యాయో are known as photoelectrons. వాటిని మనం ఏమంటాం, ఫోటో ఎలక్ట్రాన్స్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లోంచి ఎజెక్ట్ అయిన ఎలక్ట్రాన్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫోటో ఎలక్ట్రాన్స్. ఓకే, మన డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ మెటల్ సర్ఫేస్ అయినా తీసుకోవచ్చా, లేదంటే దానికి ఏమన్నా కండిషన్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఫస్ట్ ఏలో సీజియం, రుబీడియం, పొటాషియం, రైట్, మెటల్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మెటల్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కలీ మెటల్స్. ఈ మెటల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వీటిని ఎజెక్ట్ చేయడానికి మనం తీసుకునే అయనైజేషన్ ఎనర్జీ చాలా చాలా తక్కువ. కరెక్ట్, ఎందుకు, వాటి సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీ కెన్ రిమూవ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజీలీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే అదే కదా, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ అయనైజేషన్ ఎనర్జీ. వీటికి సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా రిమూవ్ చేయొచ్చు. కాబట్టి వీటిని మాత్రమే సీజియం, రుబీడియం, పొటాషియం మెటల్స్ కెన్ యాక్ట్ as a good photoelectric effect metals. ఎందుకంటే వాటి సైజ్ ఎక్కువగా ఉంటుంది, అయనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అలా అని ఇవి మాత్రమే యూజ్ చేస్తామా, వేరే యూజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఏవైనా యూజ్ చేయొచ్చు. అయితే డిఫరెంట్ మెటల్స్ హ్యావ్ డిఫరెంట్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ photoelectric effect. Okay, different metals have different frequency. అన్నిటికీ నేను ఇదే ఫ్రీక్వెన్సీని ఇస్తాను, ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వాలి అంటే అవ్వవు. ఏం చేయాలి, మెటల్ మారితే ఫ్రీక్వెన్సీ కూడా మార్చాలి. కొన్నిటికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆర్ ఎక్కువ ఎనర్జీ, ఎందుకంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్
డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది, కొన్నింటికి తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఓకే, సో ఇంకో పాయింట్ ఇక్కడ, ఈ మెటల్ ట్రై టు అండర్స్టాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెటల్కి ఫర్ ఎగ్జాంపుల్ 1000 హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వీఆర్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. ఓకే, ఈ మెటల్కి ఫర్ ఎగ్జాంపుల్ అది సీజియం మెటల్ అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు లిథియం మెటల్ తీసుకుంటా. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సీజియం ఐఎమ్ టేకింగ్ లిథియం మెటల్. ఓకే, అదర్వైజ్ సోడియం మెటల్ ఆర్ అనదర్ మెటల్, ఐరన్ మెటల్, లైక్ దట్. లిథియం మెటల్ నుంచి మనం ఎజెక్ట్ చేయడానికి, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయడానికి లిథియం మెటల్ నుంచి మనకు 1500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అవసరం. 1500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అవసరం. ఇక్కడ సీసీఎంకి ఎంత అవసరం అని చెప్పాం? 1000 అని చెప్పాం. 1000 హెడ్జెస్. 1000 హెడ్జెస్ ఆఫ్ లైట్ని మనం సర్ఫేస్ మీద పడేటట్టు చేస్తే ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఓకే, లిథియంకి మాత్రం 1000 ఇస్తే సరిపోదు, 1500 ఇవ్వాలి. ఐరన్కి ఇంకొంచెం ఎక్కువ తక్కువ ఇవ్వాలి. అంటే ఏంటి? డిఫరెంట్ మెటల్స్ ఆర్ రిక్వైరింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, కానీ ఇక్కడ ఇంకో పాయింట్, సీజియంకి మినిమం 1000 ఉండాలి ఎలక్ట్రాన్స్ని ఎజెక్ట్ చేయాలంటే. లిథియంకి మినిమం 1500 ఉండాలి ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయాలంటే. ఐరన్కి మినిమం 3000 ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయాలంటే. ఆ మినిమం ఎనర్జీని, ఆ మినిమం ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ ఇవ్వకపోతే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వవు. అది పాయింట్. ఇక్కడ 1000 బదులు 500 ఇస్తే ఎలక్ట్రాన్స్ రావు. అంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఎంత? 1000, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో వీ కెన్ రైట్ దట్ ద మినిమం ఎనర్జీ or frequency, the minimum frequency required, the minimum frequency required to eject electrons is called threshold frequency. దాన్ని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్. ఓకే, లిథియం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇప్పుడు? 1500 హెడ్జెస్. సీజియంకి ఎంత? 1000 హెడ్జెస్. ఓకే, సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఒకవేళ మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీని ఇచ్చామనుకోండి మెటల్కి, అంటే దీనికి 1000 అవసరం, కానీ మనం ఎంత ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇచ్చాం. 1000 చాలు, ఇంకో 1000 మిగిలిపోతుంది. ఇక్కడ 1500 చాలు, మనం 3000 ఇచ్చాం, అంటే ఇంకో 1500 మిగిలిపోతుంది. దాని గురించి ఏంటి? ఓకే, సో హియర్ అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఏమంటారంటే, మనం ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే అది ఆ ఫ్రీక్వెన్సీని ఆ ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ లాగా యూజ్ అవుతుంది. మీన్స్ దే విల్ మూవ్ ఫ్రమ్ ద, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి మెటల్ సర్ఫేస్ నుంచి, కానీ మూవ్ అవ్వాలంటే ఏముండాలి? మూవ్ అయితే ఏం ఎనర్జీ ఉన్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఆ మిగిలిన 1000ని కైనెటిక్ ఎనర్జీ లాగా యూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ కొందాం అని అనుకున్నారు, దాని మొబైల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 25,000. మొబైల్ కాస్ట్ 25,000. ఓకే, మీ పేరెంట్స్ మీకు 30,000 ఇచ్చారు. ఏదైనా మొబైల్ కొనుక్కోమని. మీకు నచ్చిన మొబైల్ కాస్ట్ 25,000. అంటే థ్రెషోల్డ్ మనీ ఎంత ఇక్కడ? 25,000. ఎస్ ఆర్ నో? ఓన్లీ 25,000 యూ రిక్వైర్డ్, బట్ యూ హ్యావ్ మోర్ దాన్ దట్, 30,000 యూ హ్యావ్. సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉన్న 5,000 నువ్వు వేరే దానికి యూజ్ చేసుకుంటావు. బుక్స్ కొనుక్కోవచ్చు, డ్రెస్ కొనుక్కోవచ్చు, లేదంటే సినిమాకి వెళ్ళొచ్చు, రైట్? సో ఏదో విధంగా దాన్ని యూజ్ చేసుకుంటావు. అలాగే ఇక్కడ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీని ఈ ఎలక్ట్రాన్స్ని మూవ్ చేయడానికి, అంటే కైనెటిక్ ఎనర్జీ లాగా అవి యూజ్ చేసుకుంటాయి అకార్డింగ్ టు ఐన్స్టీన్. సో అకార్డింగ్ టు ఐన్స్టీన్ యూ కెన్ సే దట్ స్ట్రైకింగ్ ఆఫ్ ఫోటాన్ అంటే ఒక ఎనర్జీతో అది యూజ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్.
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, దీన్ని బట్టే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందులోంచి. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. స్ట్రైకింగ్ ఆఫ్ ఏ ఫోటాన్, ఎంతో కొంత ఎనర్జీతో ఒక ఫోటాన్ స్ట్రైక్ అవుతుంది, దాన్ని టచ్ అవుతుంది దీన్ని మెటల్ సర్ఫేస్ని. అందులో టచ్ అయినప్పుడు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ మాత్రం యూజ్ చేసుకొని ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి మిగతా ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అని అంటున్నాం. ఓకే, సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ స్ట్రైకింగ్ ఆఫ్ ఫోటాన్ అంటే ఏంటి? ఒక ఫోటాన్ అంటే ఎంత? ఇంతకుముందు చూసాం మనం ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో. ఒక ఫోటాన్ అన్నా ఒక క్వాంటమ్ అన్నా hν, 1 hν, 2 photons 2 hν, 100 photons or 100 quantum, 100 quanta means what? 100 hν. Okay, so striking of photon, if you take that energy here, this is also energy given, striking of photon is energy given is equal to threshold frequency. ante enti? Threshold frequency means energy used, which is known as threshold energy only. This one you can write threshold energy. ఈ threshold energy ని x అనుకుంటాం ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎలా ఉంటుందని చెప్పాం మనం? ఎనర్జీ ప్యాకెట్స్, దట్ ఈజ్ క్వాంటమ్. ఎంత? hν ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ న్యూ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. న్యూ ఈజ్ హియర్ frequency of incident light, frequency of incident light. సో ఇక్కడ న్యూ నాట్ అని ఒకటి తీసుకున్నాం. న్యూ నాట్ అంటే ఏంటి? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. దిస్ వన్ ఈజ్ వాట్? థ్రెషోల్డ్ అంటే రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ న్యూ అయినప్పుడు ఎనర్జీ hν అయింది. ఫ్రీక్వెన్సీ న్యూ నాట్ అయినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది? hν0. కరెక్ట్, hν0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? హాఫ్ mv². కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా యు నో దట్, హాఫ్ mv². అంటే ఇక్కడ థ్రెషోల్డ్ ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది? ఎలక్ట్రాన్ని ఎజెక్ట్ చేయడానికి. అదొక వర్క్, ఎలక్ట్రాన్ ఎజెక్ట్ చేయడమే ఒక వర్క్, రైట్? కాబట్టి దీన్ని వర్క్ ఫంక్షన్ అంటారు. వర్క్ ఫంక్షన్. So finally we can write that hν is equal to work function W0 plus kinetic energy. ఇక్కడ విడివిడిగా రాసుకోవచ్చు. W0 అంటే మళ్ళీ hν0 అంతే కదా. Ke అంటే హాఫ్ mv². ఓకే, రైట్. One more important point in this. కైనెటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయింది అనుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఆల్సో మోర్. వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, కైనెటిక్ ఎనర్జీ ఆల్సో మోర్. అంటే ఫ్రీక్వెన్సీ మనకు 1000 ఉండాలి, మనం 2000 ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ మీన్స్ ఎలక్ట్రాన్స్ విల్ మూవ్ ఫాస్ట్లీ. అంటే మీకు కావాల్సిన 25 బదులు మీ పేరెంట్స్ 50,000 ఇస్తే మీలో ఉండే ఆ ఉత్సాహం ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, అటు ఇటు ఎక్కువ తిరుగుతారు. తిరగడం ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ కదా. డ్రెస్ తీసుకోవాలి, ఇంకేవో తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. అలా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇస్తే అంత కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే చెప్పాను మీకు ఆల్రెడీ, బ్రైట్నెస్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు, right? But here frequency is independent of ejection of electrons per second. Ejection of electrons per second. Very important this point. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ
ఫ్రీక్వెన్సీని ఎంత ఇంక్రీజ్ చేసినా ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్ని ఇంక్రీజ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 హెడ్జెస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసినప్పుడు, ఈ 1000 హెడ్జెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యూజ్ చేసినప్పుడు మనకు 500 ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతున్నాయి అనుకోండి. 500 ఎలక్ట్రాన్స్. ఓకే, రిమెంబర్ దట్ 1000కి ఎన్ని అవుతున్నాయి? 500 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి బయటికి, ఎజెక్ట్ అవుతున్నాయి. ఈ 1000 ప్లేస్లో నేను 2000 హెడ్జెస్ యూజ్ చేశాను. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి? 1000కి 500 అయితే 2000కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి? 500 అవుతాయి. 1000 అబవ్, రైట్. ఎందుకు? ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్. వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ యూ కెన్ ఇంక్రీజ్, but number of electrons ejected per second will not change because frequency is independent of ejection of electrons. Got the point? Frequency increases means kinetic energy increases. Kinetic energy increase, but we are talking about number of electrons ejected per second. Those will not affect by the frequency. Next point, next important point is intensity. Intensity is independent. Intensity is independent of kinetic energy, but intensity increases number of electrons per second also increases. That is the difference. Intensity means color will be increased. Yeah, just now I showed frequency, not frequency, right? Frequency kadu. Intensity means brightness. More brightness, more number of electrons per second released. Okay, less brightness means what? That is, intensity is less number of electrons per second increases. Intensity depends upon number of electrons per second. Intensity independent of kinetic energy. Okay, again I will take one example. 1000 candela, intensity units are candela. 1000 candela of intensity we are using, then number of electrons per second are 2000 electrons. For example, 2000. If you take 500 candela, what will happen? Only 1000 electrons. Why? Because number of electrons per second depends upon intensity. Intensity ఎక్కువ ఉంటే number of electrons per second ejected are more. Intensity తక్కువ ఉంటే number of electrons ejected per second are less. Okay, but there is no change in the kinetic energy with intensity. Intensity ని ఎంత పెంచినా kinetic energy సేమ్ ఉంటుంది. Intensity పెంచినా తగ్గించినా it won't affect. Kinetic energy ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది? ఫ్రీక్వెన్సీతో. So frequency is directly proportional to kinetic energy, you should remember, but frequency independent of intensity. Ikkada intensity is directly proportional to number of electrons ejected per second. There is a relation, but here intensity independent of kinetic energy. Okay, very very important. So here some graphs they will ask in the IIT JEE main. Based on this topic they will ask some graphs. So what are those graphs? Those examples we will try to discuss now. Based on the photoelectric effect, those graphs are very very important. So the first graph is here. Which graph is correct? First graph kinetic energy frequency, second graph kinetic energy wavelength, third graph kinetic energy intensity, fourth graph also kinetic energy intensity. ఇందులో ఏది కరెక్ట్? విచ్ గ్రాఫ్ ఈజ్ కరెక్ట్? kinetic energy wavelength, for example from this I'm talking about h nu is equal to h nu naught plus half mv square. h nu is equal to h nu naught plus half mv square means what? Ke. Correct. Now Ke is equal to what? Ke is equal to h nu minus h nu naught. So now here Ke is directly proportional to frequency. According to this, Ke is directly proportional to frequency. But ఇక్కడ ఏమవుతుంది? kinetic energy చేంజ్ అవ్వట్లేదు. kinetic energy independent of frequency అని ఉంది కాబట్టి రాంగ్.
nu is equal to what? That is inversely proportional to wavelength. అంటే న్యూ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి. సో కైనెటిక్ ఎనర్జీ వేవ్ లెంత్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, కానీ ఇక్కడే ఉంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ దే హ్యావ్ గివెన్. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. కైనెటిక్ ఎనర్జీ ఇంటెన్సిటీ, లుక్ హియర్, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇంటెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. Intensity is independent of kinetic energy. That is why this is our correct answer. Okay, before going to discuss about these two, we have to discuss one more topic which is known as stopping potential. Stopping potential which is represented with V naught. Stopping potential means the energy required to stop the photoelectric effect. ఓకే, ఇక్కడ ఎనర్జీ మనం పంపిస్తున్నాం కదా, లైట్ ఎనర్జీని పంపిస్తూ ఉంటే అందులోంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతూ ఉన్నాయి. దాన్ని స్టాప్ చేయడానికి వీ అప్లై సమ్ ఎనర్జీ. సో ద అప్లైడ్ ఎనర్జీ టు స్టాప్ photoelectric effect is called stopping potential, V naught. Okay, V naught. So we can write that here from this you can write that kinetic energy is not there now, so stopping potential only is there. Charge into V naught is equal to h nu minus h nu naught. This is the formula for stopping potential. Based on this second graph, we can observe second question. Which of the following graph between frequency and stopping potential is correct here? Incident. So which one is correct? Here stopping potential and h nu, both of them are directly proportional. Correct. Graphs, for example, you take this as y, this one is y is equal to mx plus c. C is equal to what here? C is equal to negative. C is equal to negative means this graph will come like this. Okay, this graph will come like this. So option C is correct. Why? Because on y axis V naught we have taken, on x axis nu we have taken. So both of them are directly proportional. As the V naught increases, frequency also increases. Okay, so from this it is coming, that is why this graph is correct. Next, come to the last graph. In the photoelectric effect, the slope of straight line graph given here, slope of straight line graph between stopping potential and frequency of incident light gives, what will it gives? So take that same thing here, h nu by h nu naught is there, right? H nu by h nu naught, charge is there here. Y is equal to mx minus c, that one. Y is equal to mx minus c. So what will come here? V naught is equal to h by e nu minus h by e nu naught. Correct? So how can we write this? Y is equal to mx plus c. M is slope here, yes or no? M is slope. So what is m? M is equal to h by e. H is what? Planck's constant. E is what? Charge. So ratio of Planck's constant to charge on electron is called slope. He asked the slope, right? So this one is answer. Ratio of Planck's constant to charge on electron. So this type of graphs will come from the photoelectric effect as well as stopping potential also. Now look at one problem. So look at that problem. When a metal is incidented with light of 300 nanometer, the kinetic energy of ejected electrons, ejected electrons given that 2.935 into 10 power minus 19 joules. The work function of the metal is asking that to calculate work function of the metal. So this is based upon photoelectric effect only. Yes or no? This is the formula we have here. H nu is equal to h nu
is equal to h nu naught plus kinetic energy. h nu naught అంటే ఏంటి ఇక్కడ? వర్క్ ఫంక్షన్. h nu naught is nothing but work function. So work function is equal to what? Work function is equal to h nu minus kinetic energy. h nu minus kinetic energy. Kinetic energy value given. Okay. H value is Planck's constant. Nu means c by lambda. So since nu is equal to c by lambda and c is equal to what? 3 into 10 power 8 meter per second. Okay, and lambda value also given, this one with light nanometer is nothing but lambda is equal to 300 nanometer. 1 nanometer is equal to 10 power minus 9 meters. Yes or no? So what will happen? Since 300 into 10 power minus 9 meters, 300 ఎలా రాసుకోవచ్చు? 3 into 10 square into 10 power minus 9. So 3 into 10 power minus 7 meters. ఇదేంటి? lambda. Lambda given in the problem. So everything are there. Just we have to substitute. Work function is equal to hc by lambda. hc by lambda minus kinetic energy. Kinetic h of Planck constant is how much? 6.63 into 10 power minus 34 joule second. C is how much? C just now I told you here, 3 into 10 power 8 meter per second. Lambda is how much? Just now we have derived this, 3 into 10 power minus 7 meters minus kinetic energy given in the problem, how much? 2.935. correct? I am writing here 2.935 into 10 power minus 19 joules. Now work function is equal to what will happen? What will get cancelled here? Meter, meter, second, second inverse. Okay, so we can write this as work function is equal to 6.63 into 3 into 10 power minus 34, 10 power 8 will become 10 power minus 26. Sorry, here remaining part is what? By 3 into 10 power minus 7 minus 2.935 into 10 power minus 19 joules. Here 3 also will get cancelled. 3 also will get cancelled, and this will become 6.63 into 10 power minus 19. Why? This minus 7 will become plus 7. Minus 2.935 into 10 power minus 19. So from the both we can separate the 10 power minus 19. 6.63 minus 2.935 into 10 power minus 19 joules. So 6.63 into 2.935, how much will come? 3.690. 3.690 into 10 power minus 19 joules. This is the answer. So from the photoelectric effect, graphs will come and problems also may come. Okay, very important topic is photoelectric effect. That is completed. After this, again we will go for the atom. You have discussed the right cathode ray tube, Rutherford atomic model, J.J. Thomson atomic model, correct? Like that, we'll go for the next atomic models, different atomic models. From them, what we got about the atom, those we can discuss in the next video. Thank you.